రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ అక్కడ ఇక్కడ కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినా మంచిగా ప్రశాంతంగానే జరిగినాయి. మొత్తానికి 64.93% పోలింగ్ అయితే అయిపోయింది. ఇక అత్యధికంగా వచ్చేసి భువనగిరిలో 76.47% పోలింగ్ అయింది. అత్యల్పంగా హైదరాబాద్లో 46.8% పోలింగ్ అయింది. ఇక పల్లెటూర్లకు పట్టణాలకు పోలిస్తే పల్లెటూర్లలోనే ఎక్కువ పోలింగ్ అవుతుంది. పల్లెటూరు వాసులే ఎక్కువ ఎన్నికల్లో పాల్గొన్నారు. పట్టణాలలో ఉన్న వాళ్ళు మాత్రం ఇండ్ల నుండి బయటకు రాలే, ఓట్లు వేసినటువంటి పాపాన పోలేదట వాళ్ళు. ఇక అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా లోక్సభ ఎన్నికలు మొత్తానికి ప్రశాంతంగానే కొనసాగినాయి. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో 50.34% మొత్తానికి ఓటింగ్ అయింది. ఇక నియోజకవర్గాల వారీగా ఇక్కడ చూద్దాం. పోలింగ్ శాతము నియోజకవర్గాల వారీగా ఒకసారి చూస్తే భువనగిరిలో వచ్చేసి 76.47%, ఖమ్మంలో 75.19%, జహీరాబాద్ వచ్చేసి 74.54%, మెదక్ 74.38%, నల్గొండ 73.78%, ఆదిలాబాద్ 72.96%, కరీంనగర్ 72.33%, ఇక మహబూబ్ నగర్ వచ్చేసి 71.54% ఓటింగ్ అయింది. ఇక నిజామాబాద్లో 71.50%, మహబూబాబాద్లో 70.68%, ఇక నాగర్ కర్నూల్లో వచ్చేసి 68.86%, వరంగల్ 68.29%, పెద్దపల్లిలో 67.88%, చేవెళ్లలో 55.45%, మల్కజ్గిరిలో 50.12%, ఇక సికింద్రాబాద్లో 48.11%, హైదరాబాద్లో వచ్చేసి 46.8%. ఇక ఇది రాష్ట్ర వ్యాప్తంగా 17 సెగ్మెంట్ స్థానాల్లో ఏర్పడినటువంటి పోలింగ్ శాతం. ఇక విజయం ఎవరికి దక్కుతుందా అంటే 3 ప్రధాన పార్టీల్లో అదే ధీమా వ్యక్తం అవుతుందట. మూడు కూడా ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయట. మాకే ఓటింగ్ బాగా పడవచ్చు, మేమే గెలుస్తామనేటువంటి ఆలోచనలో ఉండిపోయినటువంటి ప్రధానంగా 3 పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. వాళ్ళకు వాళ్ళే లెక్కలేసుకుంటున్నారట. ఇక్కడ నుండి మేము ఇన్ని సీట్లు గెలుస్తున్నాం, ఇక్కడ నుండి మేము ఇన్ని సీట్లు గెలుస్తున్నాం అనేటువంటి అంచనలో ఉన్నారు. ఇక ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఇక అలుబాకాలో బారులు తీరినటువంటి ఓటర్లు మొత్తానికి ఓటర్లు ఆసక్తి ఎక్కువనే చూపిస్తుండ్రు. ఇక్కడ ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుబాకాలో బారులు తీరినటువంటి ఓటర్లు. ఇక రాష్ట్రంలో సోమవారం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. మొత్తం 64.93% పోలింగ్ నమోదైంది. ఓటర్లు చూపినటువంటి ఉత్సాహంతో 2019 లోక్సభ ఎన్నికలను మించి ఓట్లు పోలయ్యాయి. అయితే 2019లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ ఓట్లు పోలైనాయట. ఓటర్లు అంతా ఆసక్తి చూపినారు. మరి క్యాండిడేట్లను ఉద్దేశించి చూపినారా లేదంటే పార్టీలు మరి మంచిగా పనిచేస్తున్నాయని ఆసక్తి చూపిరు. కానీ మొత్తానికైతే ఈసారి ఓట్లు ఎక్కువ పెరిగిపోయినాయి. ఇక మంగళవారానికి తుది గణాంకాలు వెల్లడైతే ఈ పోలింగ్ శాతం మరింత పెరగనుంది. అక్కడక్కడ స్వల్ప సంఘటనలు కూడా మినహా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ కొంత తక్కువగా నమోదైంది. అయితే మొన్న 2023లో లోక్సభ మన అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కదా, వాటికంటే కూడా తక్కువ పోలింగ్ అయిందట. ఇప్పుడు మరి ఓట్లు అప్పుడు వేసిన వాళ్ళు మరి ఇప్పుడు అందరూ ఎడిపోయారు. మరి ఓట్లు ఎందుకు వేయలేదు? మరి ఇక వ్యక్తిగతంగా అభ్యర్థులు కొంచెం ఈ ఇష్టం లేక పరిపాలన సరిగా లేదనో ఏదో ఆలోచనతోని కాంగ్రెస్ మీద మరి వ్యతిరేకతన, బీజేపీ మీద వ్యతిరేకతన, మరి బీఆర్ఎస్ మీద వ్యతిరేకతనో మొత్తం మీద మాత్రం ఓటింగ్ తక్కువ అయిపోయింది ఈసారి లోక్సభ ఎన్నికల్లో. ఇకపోతే నమోదైంది అసెంబ్లీ ఎన్నికల్లో 71.34% ఓటింగ్ జరిగింది. సాధారణ ఎన్నికల 4వ విడతలో భాగంగా తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కూడా పూర్తయిపోయింది. ఇక కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు మధ్య ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఇక తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించినటువంటి ఆదిలాబాదు, ఇకపోతే పెద్దపల్లి, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం ఇక మొత్తం నియోజకవర్గాల్లో మొత్తానికి పూర్తిగా పోలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. ఏది ఈ మావోయిస్టులు ఇట్లా ఎక్కడైతే ఉన్నారో ఆ 13 స్థానాలు ప్రభావిత ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ చోట్ల 4 గంటలకే పోలింగ్ పూర్తి చేసినారట. ఇక మిగిలినటువంటి 106 సెగ్మెంట్లలో 6 గంటల వరకు కొనసాగింది. సమయం ముగిసే సమయానికి వరుసలో నిలబడినటువంటి వారందరికీ అధికారులు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. ఇక గిరిజన గూడెలు, తాండాల్లో కూడా
పోలింగ్ బాగా జరిగిందని అధికారులు చెబుతున్నారు. అర్ధరాత్రి సమయానికి అందినటువంటి సమాచారం ప్రకారం 64.93% నమోదైంది. మొత్తానికి అర్ధరాత్రికి వచ్చినటువంటి సమాచారం ప్రకారం 64.93% నమోదైపోయింది. ఇక అత్యధికంగా భువనగిరిలో 76.47%గా, అత్యల్పంగా హైదరాబాద్లో 46.8%గా ఉంది. 10 నియోజకవర్గాల్లో 70%కి పైగా పోలింగ్ నమోదైంది. 2019లో కేవలం 5 నియోజకవర్గాల్లోనే 70% పోలింగ్ దాటడం గమనార్హం. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో 50 నుండి 34% పోలింగ్ అయినట్టుగా మనం చూస్తున్నాము. పోలింగ్ నమోదైంది. ఇక రాష్ట్రంలో కొన్ని చోట్ల మాత్రం హైదరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద భాజపా అభ్యర్థి మాధవీలత ఇక ఓ ఓటరు నకాబ్ను తీయించి ఇక చూడటం పైన వచ్చినటువంటి ఫిర్యాదుతో ఆమెపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాధవీలత అభ్యర్థి కాళ్లకు చక్రాలు ఉన్నట్టుగా మరీ వేగంగా ఎక్కడ పడితే అక్కడ మొత్తం ముమ్మరంగా సర్వే చేపట్టి తిరిగింది మాధవీలత. ఒక నకాబు తీసినందుకు మాధవీలత మీద ఎఫ్ఐఆర్ చేసిరట పోలీసులు. అయితే అభ్యర్థి ఆమెనైనా మరి ఆ క్యాండిడేట్ ఓటర్ ఆమెనైనా కాదా అనేటువంటి ఆలోచనలో నకాబ్ తీసి చూసిందట. ఇక నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం ఇక కోరుట్ల పరిధిలోని వేమ్లకుర్తి పోలింగ్ కేంద్రంలో ఓ యువకుడు సెల్ఫీ తీసుకోవడాన్ని ఇక వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు గుర్తించారు. వారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల మండలంలోని చిన్న కాలువాయి గ్రామంలో 110 మంది ఓటర్లు ఇక ఉండగా 100% ఓటింగ్ నమోదైంది. 110 మంది ఓటర్లు ఉండగా 100% ఓటింగ్ నమోదైపోయిందట. ఇక మహబూబాబాద్ జిల్లా బయ్యారం వెంకట్రాంపురం 26వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పైన ఇక కాంగ్రెస్ గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఇంకు పెట్టారు. ఇక భారాస ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో పోలింగ్ నిలిపివేసినటువంటి మరో ఈవీఎంను ఏర్పాటు చేసి కొనసాగించారు. జనగామ జిల్లా గిదేంద్రాబాయి చెడగొట్టుతనం ఇంకుబెట్టుడు. ఇక జనగామ జిల్లా ధర్మకంచ బాలికల ఉన్నత పాఠశాలలో 263 పోలింగ్ కేంద్రం వద్ద మొత్తానికి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు మొత్తానికి యువజన కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి రాగా ఇక బారాస నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు పక్షాల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. అదే సమయానికి ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి అక్కడికి చేరుకోవడంతో ఇక మొత్తానికి వేడి మరింత పెరిగింది. పోలీసులు ఇరు వర్గాలను రెచ్చగొట్టారు. వరంగల్ జిల్లా ఇరు వర్గాలను చెదరగొట్టిరట పోలీసులు మొత్తానికి. ఇక వరంగల్ జిల్లా సంగెం మండలం ఏలుగురు స్టేషన్లోని 211 పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసి ఓ యువకుడు ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్ ఇక పెట్టుకున్నారు. అది వైరల్ కావడంతో ఆ యువకుడిపై చర్యలు తీసుకోవాలని కూడా భారాస నాయకులు డిమాండ్ చేశారు. ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా పోలింగ్ సిబ్బంది పేర్కొంటున్నారు. ఇక మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వేముల తాండాలో ఇక భానోతు బాలకిషన్ అనేటువంటి యువకుడు ఓటు వేసే వీవీప్యాట్లో ఇక కనిపించే పార్టీ గుర్తును ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఇక ఇదే విషయంపైన భారత కాంగ్రెస్ శ్రేణులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి ఇక విచారణ చేపట్టారు. వరంగల్ పశ్చిమ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధి ఇక తరహా ఇక రహమత్ నగర్లోని 164 పోలింగ్ బూత్లో ఈవీఎం ఇక బటన్ను ఒకరు గట్టిగా నొక్కడంతో అది పని చేయకుండా పోయింది. 2 గంటల పాటు పోలింగ్ మొత్తానికి నిలిచిపోయినటువంటి ఘటన ఇట్లా జరిగింది కొన్ని చోట్ల. ఇకపోతే ఇది కరీంనగర్లో ఇది పోలింగ్. ఇకపోతే తుది గణాంకాలు నేడు ఇక తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించబోతున్నారు. ఇవాళ ఇక మొత్తానికి తుది గణాంకాలు ఈరోజు వెల్లడించబోతారు. ఇక పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎక్కడికక్కడ చిన్న సంఘటనలు జరిగినట్లు సమాచారం అందింది. ఇక రీపోలింగ్ నిర్వహించాల్సినటువంటి అంశంపైన ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయంపై మంగళవారం ఉదయం స్పష్టత వస్తుంది. ఈవీఎంలు రికార్డులు ఇక స్ట్రాంగ్ రూమ్స్కు చేరిన తరువాత మంగళవారానికి తుది గణాంకాలు వస్తాయి. అప్పుడు ఏ నియోజకవర్గాల్లో ఎంత శాతం ఓటింగ్ నమోదైందనేది ఇక స్పష్టత అవుతుందని కూడా చెప్తున్నటువంటి అంశం. ఇక ఉదయం నుంచే పోలింగ్ ప్రారంభమైపోయింది మొత్తానికి. ఇక లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి.
లోక్సభ ఎన్నికల్లో. మనం ఇంతకుముందే మొత్తం చూసినాం కదా. మొత్తం వచ్చేసి 64.32 పోలింగ్, ఈ 64.93 అయిపోయింది టోటల్గా. ఇది 2019లో వచ్చేసి పోలింగ్ 64.32 అయింది. 2024 ఇప్పుడు ఈ ఎన్నికల్లో 64.93 పోలింగ్ అయింది లోక్సభ ఎన్నికల్లో. మొత్తానికి అయినటువంటి పోలింగ్ ఇది గతానికి ఇప్పటికి.